పాయింట్ అందరికి రీసెంట్గా చైనా పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయే షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే పహల్గామ్ అటాక్కి కారణమైన ఉగ్ర సంస్థని అమెరికా గుర్తించింది కదా. రీసెంట్గానే అమెరికా అధికారికంగా పాకిస్తాన్ ప్రేరేపిత టీఆర్ఎఫ్ సంస్థ పహల్గామ్లో అటాక్ జరిగింది అని చెప్పేసి భారతదేశానికి మద్దతుగా ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థని నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది అమెరికా. ఒకవైపు అమెరికా పాకిస్తాన్ ఈ షాక్తోనే కోరుకోలేకుండా ఉంటే పాకిస్తాన్కి అత్యంత మిత్రుడు అనుకున్న చైనా కూడా రీసెంట్గా ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అటాక్ని ఖండించడంతో పాటు ఏదైతే టీఆర్ఎఫ్ సంస్థనే ఇప్పుడు అమెరికా టీఆర్ఎఫ్ సంస్థనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కదా, ఆ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అంటే అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించాలి, కానీ చైనా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించము అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా అంటే చాలా గట్టిగా చెప్పారు అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఒకేసారి చైనా అమెరికా పాకిస్తాన్కి షాక్ ఇచ్చినాయి అనమాట. అంతే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ప్రపంచం బలవంతుణ్ణి ఎలా గుర్తిస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక కరివేపాకు లాంటి దేశం, దాన్ని వాడుకొని వదిలేస్తారు. కానీ భారత్ అనేది ఒక రకమైన బలవంతమైన దేశం. అందుకోసమని చెప్పేసి పాకిస్తాన్ పక్కన పెట్టి మరి అంటే ఆ పహల్గామ్ అటాక్ని చైనాకి అమెరికాకి ఖండించడం ఇష్టం లేకపోయినా కానీ మన భారత్ యొక్క బలం చూసి వాళ్ళు ఇద్దరూ కూడా ఈ విషయంలో మనకి అనుకూలంగా నిలబడ్డారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇన్నాళ్ళు తన వెనక నిలబడతాననుకుంటున్న చైనా అమెరికాలు ఒకేసారి పాకిస్తాన్కి షాక్ ఇవ్వడంతో పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ విలువల్లాడిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది టీఆర్ఎఫ్ సంస్థ పాకిస్తాన్లో ఉంది అని చెప్పేసి నిరూపణ అయింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని FATFలో గ్రే లిస్ట్లో చేర్చితే వాళ్ళు తీవ్రస్థాయి అంటే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దేశానికి పెట్టుబడులు రావు, మళ్ళీ తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి పాకిస్తాన్ వెళ్తుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.